హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రమ అండ్ రేవతి డైలీ డైరీ. మేమైతే ఈరోజు చేపల మార్కెట్కి వెళ్తున్నామండి. కాకినాడ నుంచి మట్లపాలెం వెళ్తున్నాము. క్లైమేట్ అయితే చూసారు కదా, వర్షం పడుతుందండి. మేము ఇలా స్టార్ట్ అవ్వాము, వర్షం కూడా స్టార్ట్ అయ్యింది. చాలా బాగుందండి, చల్లగాన. మేము ఇప్పుడైతే మట్లపాలెం చేపల మార్కెట్కి వచ్చేసామండి. అయితే చేపల మార్కెట్ చాలా పెద్దదంటండి. అది అన్ని రకాల చేపలు దొరుకుతాయంట అక్కడ. అయితే 5:30 నుంచి 6 గంటల లోపే చేపల మార్కెట్ మొత్తం క్లోజ్ అయిపోతుందంటండి. కొనేసుకుంటారంట, హోల్సేల్గా కొనేసుకుంటారంటండి అందరూను. అయితే మేము వెళ్ళేటప్పటికే టైం 7 అయిపోయిందండి. అయితే అందరూ కొనుక్కొని వెళ్ళిపోయారండి. మేము వెళ్ళేటప్పటికే 7 అయిపోయింది టైము. 6 గంటలకే అందరూ కొనుక్కొని వెళ్ళిపోయారంట. అయితే అక్కడ అస్సలు ఖాళీ ఉండదంటండి చేపల మార్కెట్. కానీ చాలా ఖాళీగా ఉంది. మేము వెళ్ళేటప్పటికి అందరూ వెళ్ళిపోయారు కొనేసుకొని. ప్రస్తుతానికైతే మరి అక్కడ చేపలు అయితే ఉన్నాయండి. మేమైతే ఒక చేపలను చూస్తున్నామండి, తీసుకుందారనేసి. చూసారు కదండి, బాక్సుల్లో చేపలు ఉన్నాయి. అవి అయితే ట్రాన్స్పోర్ట్ వెళ్తాయంటండి. ఆ చేపలన్నీ కొనేసుకున్నారు ఆల్రెడీ. మేమైతే ఇంకా చూస్తూనే ఉన్నామండి. చాలా పెద్ద పెద్ద బాక్సుల నిండా కొనేసుకొని వాళ్ళు ప్యాక్ చేసి పెట్టేసుకున్నారు. అయితే మేము అలా తిరిగి చూస్తున్నామండి. రొయ్యలు, చేపలు ఉన్నాయి అండి. మార్కెట్ అంతా తప్పించుకునేందుకే మనిషి తప్పించుకునేందుకు ఖాళీ ఉండదంట. అంత ఎక్కువ జనం వస్తారంట కొనుక్కునేందుకే చేపలు. అయితే ఇప్పుడైతే చాలా ఖాళీగా అయిపోయింది. ఖాళీగా ఉందండి, ఎవరూ లేరు, అందరూ వెళ్ళిపోయారు. మేము వెళ్ళేటప్పటికి 7 అయిపోయిందండి టైము. బాక్సులన్నీ చూస్తున్నారు కదా, ఎలా ప్యాక్ చేసి పెట్టేసుకున్నారు కొనేసుకొని అందరూను. రొయ్యలు అది కొనుక్కొని అక్కడే చేసేస్తున్నారండి అందరూను. మేమైతే ఇంకా చూసామండి అంతా తిరిగి. లాస్ట్కి చేప తీసుకుందారని మేము చేపల దగ్గరికి వెళ్ళామండి. అయితే రొయ్యలు అక్కడ చేస్తున్నారండి వాళ్ళంతా. ఇంకా సరే చేపలు తీసుకుందారు కదా అనేసి ఇంకా అంతా తిరిగి మా ఆయనగారు నేను ఇంకా ప్యాక్ చేసిన చేపలు అవి చూస్తున్నారు కదండి. మా ఆయనగారు అయితే ఇక్కడ ఒక చేప తీసుకున్నారండి. ఆ చేప 5 కేజీలు ఉందంటండి. 5 కేజీలు ఉందండి ఆ చేప. 750 రూపాయలు చెప్పాడు. మేమైతే ఇప్పుడు ఆ చేపను తీసుకుంటున్నామండి. ఇప్పుడైతే చేప తీసుకున్నాం కదండి, అది చేయించినందుకు ఇచ్చామండి. అలా తర్వాత బకెట్ చూస్తున్నారు కదండి, అక్కడ రొయ్యలు ఉన్నాయి కదా, ఆ బకెట్ నిండా రొయ్యలు అయితే 400 అంటండి. ఇంకా ఏమున్నాయి అనేసి ఇంకా అలాగా చూస్తున్నామండి మా ఆయనగారు నేనును. అయితే ముందుకు వెళ్తుంటే అలాగా పీతలు కనిపించాయండి. అవి బతికే ఉన్నాయండి పీతలు. చాలా పెద్ద పీతలు ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎలాగా పైకి వచ్చేస్తున్నాయి. బతికున్నాయి పీతలు. నేను పట్టుకుందారని ట్రై చేశాను, కరుస్తాయేమని భయం వేసింది. చూసారు కదండి, అది ఇక్కడ మట్లపాలెం చేపల మార్కెట్లో అన్ని రకాల చేపలు దొరుకుతాయండి. చాలా ఫ్రెష్గా ఉంటాయండి చేపలన్నీ కూడా. రొయ్యలు, చేపలు, పీతలు ఇంకా అన్ని రకాలు దొరుకుతాయి. చూసారు కదండి, ఇంకా చేపల మార్కెట్ నుంచి బయటకు అయితే మేము వచ్చేసామండి. ఇంకా అలా మంజీర్ అనే ఊరు, ఆ ఊరిలోకి వెళ్తున్నామండి. అక్కడి నుంచి వెళ్తుంటే ఆ పక్కని చాలా చేపలు ఉన్నాయండి. చూసారండి, కుప్పలు కుప్పలుగా చాలా చేపలు అక్కడ ఉన్నాయి. అయితే మేము వెళ్ళామండి. చూస్తే ఈ అమ్ముతారా ఏంటి అని అంటే, అమ్మ ఇవైతే ఈ బాక్సుల్లో చూడండి, ఆ బాక్సుల్లోని వేసి ప్యాకింగ్ అయిపోయి ట్రాన్స్పోర్ట్కి వెళ్ళిపోతాయి అంటండి ఆ చేపలన్నీ. అవి ఒక లేరు చేపలు వేసి దానిపైన ఐస్ వేసి మళ్ళీ ఇంకో లేరు చేపలు వేసి అలా ప్యాకింగ్ చేస్తున్నారండి. అయితే ఆ చేపలు కొన్ని మెడిసిన్స్కి కూడా వెళ్తాయి అంటండి, కొన్ని ట్రాన్స్పోర్ట్కి వెళ్ళిపోతాయి అంటండి. చూసారు కదండి చేపలు. అయితే ఎప్పుడు ఇన్ని చేపలు చూడలేదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.